అడవి తల్లి ఒడిలో సేద తీరే పల్లె అది. ప్రకృతి అందాల నడుమ చెట్లు చేమలు వాగులు వంకలే వాళ్ల ప్రపంచం. కష్టమైన నష్టమైన అక్కడే బతుకుతూ ప్రశాంతంగా జీవించేవాళ్ళు. అలాంటి అడవిలోకి సిటీ నుంచి ఓ క్రూర మృగం ప్రవేశించింది. పల్లె జనంపై పడి ప్రాణాలు తీసింది. రాక్షసత్వం రాజ్యమేలింది. కీచక పర్వానికి తెరలేచింది. వనంలోకి వెళ్లాలంటేనే పల్లె వణికిపోయింది. ఆ గిరిపుత్రుల ఘోష అడవిలో అరణ్య రోదనే అయ్యింది. అసలేమైంది? పల్లెపై పిడుగులా పడిందెవరు? ఇదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ఎవరినైనా హత్య చేశారంటే ఖచ్చితంగా బలమైన కారణం ఉండి తీరుతుంది. ఏ చుట్టాలో కుటుంబ సభ్యులో ఘాతుకానికి తెగబడితే పోలీసులు ఇట్టే కనిపెట్టేస్తారు. అదే సంబంధం లేకుండా జరిగే హత్యల్లో హంతకులెవరన్నది సస్పెన్స్ గా మారుతుంది. అలాంటి కేసుల మిస్టరీని ఛేదించినప్పుడే పోలీసుల సత్తా ఏంటో తెలుస్తుంది. మరి ఈ కేసు సంగతేంటి? పోలీసులు డీల్ చేయగలిగారా? శ్రీకాకుళం జిల్లాలోని అడ్డగుట్ట గ్రామం. ఈయన శ్రీధర్, ఈ ఏజెన్సీ ఏరియా సబ్ ఇన్స్పెక్టర్. ఒక కేసు విషయమై ఆయన చాలా చిరాకులో ఉన్నాడు. కారణం, ఏమయ్యా మీరు డ్యూటీ చేస్తున్నారా, నిద్రపోతున్నారా? అడవిలో వరుస హత్యలు జరుగుతూనే ఉన్నాయి, ఇంతవరకు ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు అంటూ పైనుంచి ఒత్తిళ్లు. హంతకుల్ని ఖచ్చితంగా పట్టుకుని తీరాలి, కానీ ఎలా, ఏం చేయాలి అని ఆలోచించాడు. సార్, వీలైనంత త్వరగా ఈ మిస్టరీని ఛేదిస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, హంతకుల్ని చట్టానికి అప్పగిస్తాను, నన్ను నమ్మండి సార్ ప్లీజ్ అన్నాడు. ఏ ఒక్క క్లూ దొరక్కపోగా పై అధికారుల నుంచి ప్రెషర్ మరింతగా పెరిగిపోతోంది. చేత కాకపోతే రిజైన్ చేసి వెళ్ళండయ్యా, రాజకీయ నేతల ప్రెషర్ ఎలా ఉందో తెలుసా అంటూ వార్నింగ్లు. ఎవరి దారుణాలు చేసేది? రేపిష్టా? ఎందుకు చంపుతున్నాడు? రేప్ చేసి చంపడానికి కారణమేంటి? శారీరకంగా మానసికంగా హింసించి దారుణంగా చంపుతున్నాడంటే వాడెవడో ఉన్మాద ఘోరకలిని సృష్టించే కీచకుడై ఉంటాడు. సవాల్ విసురుతున్న ఈ మిస్టరీ కేసుకు ఆపరేషన్ కీచక అని పేరు పెట్టాడు. అప్పుడే ఆయనకు కాల్ వచ్చింది. హలో, వాట్? మరో హత్య? అసలు ఎలా జరిగింది? ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగాడు. ఏదో పిశాచి తిరుగుతోంది సార్, ఒంటరిగా ఉన్న ఆడపిల్లల్ని పాడు చేసి చంపుతోంది, తడారిని గొంతుతో చెప్పాడు ఆ ముసలాయన. ఆ పరిసరాల్ని గమనించిన ఇన్స్పెక్టర్ కు పెనుగులాడిన ఆనవాళ్లు, పగిలిన చేతి గాజులు కనిపించాయి. శవంపై ఉన్న గాయాలు ఎవరో ఆమెపై పగ తీర్చుకున్నట్లుగా కనిపించాయి. ఇంకా ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని ఆమె భర్తను కలిశాడు. అసలు ఏం జరిగిందో అతను చెప్పుకొచ్చాడు. బైక్ లో పెట్రోల్ అయిపోవడంతో నెట్టుకుంటూ వెళ్తున్నాను. మావిడ నడవలేదని నేనే ఆమెను రోడ్డు పక్కన కూర్చోమని చెప్పి పెట్రోల్ కోసం వెళ్ళాను సార్. తిరిగొచ్చి చూస్తే ఇదిగో ఇలా నా భార్య చనిపోయి కనిపించింది. ఎస్ఐకి క్లూ దొరికినట్లు అనిపించలేదు, కానీ ఫారెస్ట్ చుట్టూ ఉన్న చెక్ పోస్టులన్నింటికీ కాల్ చేశాడు. చూడు 102, మీ ఏజెన్సీలో ఉన్న అన్ని చెక్ పోస్టుల దగ్గర చెకింగ్ స్ట్రిక్ట్ గా జరగాలి. ఎవ్వరూ అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే అరెస్ట్ చేయండి. ఖచ్చితంగా వాడు ఈ అడవి దాటి వెళ్లకూడదు అని చెప్పాడు. ఎలాగైనా ఆ కీచకుణ్ణి పట్టుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఎస్ఐ. తనతో పాటు 2 కానిస్టేబుళ్లతో ఆ పల్లెకు తానే సెక్యూరిటీగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. నిద్రాహారాలు మాని అడవిలో గస్తీ తిరిగాడు. ఎక్కడెక్కడో అన్వేషించాడు. చిమ్మ చీకట్లలో వెతికాడు. క్రూర మృగాలేవి తిరగని ఈ ప్రదేశంలో ఓ కొత్త మృగమేదో తిరుగుతోంది. ఎందుకు, పల్లెపై ఎందుకు పగబట్టింది అని ఆలోచిస్తూ వస్తుండగా ఎవరు నువ్వు, ఏమైంది, ఏం జరిగింది అంటూ సడన్ గా వచ్చిన అతన్ని ప్రశ్నించాడు. ఆయాసపడుతున్న అతను, సార్ ప్లీజ్ హెల్ప్ సార్, ఆ అమ్మాయికి గాయాలయ్యాయి సార్ అన్నాడు.
విషయం అర్థం చేసుకున్న శ్రీధర్ ముందు అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్లమంటూ ఓ కానిస్టేబుల్ ను పంపించాడు. కేసుకు సంబంధించిన ఆధారం దొరికిందనుకున్నాడు. ఘటనా స్థలంలో ఉన్న బాధితురాల్ని చూసి ఆధారాలేవీ లేకపోవడంతో చుట్టూ పొదల్లో వెతకడం మొదలుపెట్టాడు. అటు ఇటు ఎటు చూసినా కూడా ఎవ్వరూ కనిపించలేదు. ఓవైపు నుంచి ఏవో పెద్ద పెద్ద అరుపులు, అటు చూస్తే ఎవరూ లేరు. కానిస్టేబుల్ ఓవైపు, శ్రీధర్ మరొక వైపు వెతకసాగారు. ఆ అడవిలో ఏముంది, ఎందుకు ఆడవాళ్లను చంపుతోంది? వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.